ఎవరో ఒకరు చెప్పండి, ఏంటి మాకు సస్పెన్స్? మీ అందరికీ గుడ్ న్యూస్ చెప్పాలి. మా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాం బ్రదర్. గుడ్ న్యూసా? ఏంటది? జరిగిన దానికి శ్రావ్య ఏమైపోతుందోనని భయపడ్డాను. మీరంతా కూడా టెన్షన్ పడ్డారు. కానీ శ్రావ్య తన సమస్యకి తనే పరిష్కారం వెతుక్కుంది. కాస్త అర్థమయ్యేలా చెప్పు రామరాజు. అదే పెద్దమ్మా, శ్రావ్యకి తల్లి కాలేదు కదా. అయ్యే అవకాశం ఉన్నా కొందరు చేతులారా అదృష్టాన్ని దూరం చేసుకుంటున్నారు. పాపం శ్రావ్య తలరాత అలా ఉంటే తనేం చేయగలదు? అమ్మా సర్లేరా, నువ్వు చెప్పు రామరాజు. బ్రదర్, మేమిద్దరం ఒక బిడ్డని దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. నిజమా చెల్లి? దత్తత తీసుకుంటున్నారా? అవునక్క, ఎప్పటికీ పిల్లలు పుట్టరని దాని గురించే బాధపడుతూ ఉండటం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకుంటే ఆ బాధ పోతుంది కదా అనిపించింది. మంచి ఆలోచన చెల్లి. గుడ్ డెసిషన్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రదర్. అత్తయ్య, మా నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు శ్రావ్య. పిల్లలు లేకపోవడం అనేది అంత చిన్న విషయం కాదు. ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎవరికి పుట్టిన బిడ్డైతేనే నువ్వు పెంచుకుంటే నీ బిడ్డే అవుతుంది. కొంతమంది ఉంటారు పిల్లల విలువ తెలియని వాళ్ళు. వాళ్ళని మనం ఏమీ చేయలేము. ఎందుకమ్మా ఊరికే జ్యోతిని ఆడిపోసుకుంటావు? నేనేం తప్పన్నానరా? ఉన్నదే కదా అన్నాను. సరే, ఇంటికి దత్తత తీసుకునేది పాపనా బాబునా? ఆడపిల్లనే బావగారు. సూపర్ శ్రావ్య, ఆడపిల్లని దత్తత తీసుకోవాలనుకోవటం చాలా మంచి నిర్ణయం. రామరాజు, నువ్వు మా శ్రావ్యని చాలా మార్చేశావు. మీ ఇద్దరూ ఎప్పటికి కలుస్తారోనని నేను చాలా భయపడ్డాను. కానీ కలిసిపోయారు, సంతోషంగా ఉన్నారు. అసలైతే పిల్లల గురించి మీరు బాధలో మేము సంతోషంలో ఉంటాము అనుకున్నాను. కానీ మొత్తం రివర్స్ అయ్యి మేం బాధలో ఉన్నాం, మీరు సంతోషంగా ఉన్నారు. పోనీలే, అదే చాలు. ప్లీజ్ అమ్మా, ఏంటిది? తప్పు చేసింది కాబట్టి అంటున్నాను రా. నా కడుపు ఎంత రగిలిపోతుందో నీకేం తెలుసు?